హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా కిచెన్. ఈరోజు వీడియో ఏంటంటే పానీపూరి రెసిపీ అనమాట. చాలా ఈజీగా ఫాస్ట్గా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎలా చేశాను అనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ముందుగా అయితే మనము పొటాటోస్, బంగాళదుంప ఉంటుంది కదా, ఇలా కుక్కర్లోనే వేసుకొని ఉడకబెట్టుకోవాలి. 3 విజిల్స్ మెత్తగా ఉడకబెట్టుకోవాలి, లేదా 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో. దాని తర్వాత ఇది పానీకి అనమాట. కొద్దిగా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లము ఇవన్నీ వేసుకొని బాగా మిక్సీ వేసుకొని దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. మెత్తగా వేసుకున్నట్లయితే అవసరం లేదు అంటే ఇలా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఇలా పులుసు తీసుకొని ఇది కూడా ఫిల్టర్ చేసుకొని ఒక గిన్నెలోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దాని తర్వాత దీంట్లో మనం కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి అన్నమాట. నీళ్ళు పోసుకొని దీంట్లో మనము సరిపడా ఉప్పు కొద్దిగా, దాని తర్వాత కొద్దిగా కారము, ఇక్కడైతే ఇది చాట్ మసాలా కొంచెము, 1 స్పూను, ఇది కొంచెం గరం మసాలా, వేయించిన గరం మసాలా ఉంటుంది కదా, అది వేసి కొద్దిగా కారము, దాని తర్వాత పెప్పర్ పౌడర్ 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇదంతా బాగా పానీలో కలిసేలాగా మనము మిక్స్ చేసుకొని ఇక్కడ మనం కొద్దిగా టేస్ట్ చేసుకోవాలి. కారం సరిపోయిందా లేదా అని టేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బంగాళదుంప ఉడికింది కదా, సో ఇలా బాగా స్మాష్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. స్మాష్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, మీరు ఎంత తింటారో అంత కారం వేసుకోవాలి. ఇక్కడ కొంచెం పెప్పర్ పౌడరు, దాని తర్వాత కొద్దిగా చాట్ మసాలా, గరం మసాలా, దాని తర్వాత కొద్దిగా ధనియా పౌడరు, దాని తర్వాత వేసుకున్నటువంటి కొత్తిమీర, ఆనియన్, ఈ 2 వేసి బాగా ఈ పొటాటోలో మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా చేసి పక్కన పెట్టుకోవాలి. దీని తర్వాత ఇవి నేను రెడీమేడ్గా పూరీలు అన్నవి తెచ్చుకున్నాను. ఇవి బాగా నూనె వేడెక్కిన తర్వాత ఇలా మనం వేసుకొని బాగా వేయించుకున్నట్లయితే నూనె బాగా హీట్ అవ్వాలి. అప్పుడే ఇవి బాగా పూరీలు అనేవి మనకి బాగా పొంగుతాయి అన్నమాట. సో ఇలా మొత్తం మనకి ఎన్ని కావాలో అన్నీ చేసి పక్కన పెట్టుకున్నట్లయితే మన పానీపూరి అన్నది రెడీ అయిపోయిందనమాట. సో చాలా టేస్టీగా కుదిరింది. మనకి ఇంట్లోనే చేసుకొని మన పిల్లలకైతే. సో రెడీ అయిపోయింది కదా, చూసారా చాలా బాగా పొంగిపోయాయి పూరీలు అన్నవి. సో వీటన్నిటిని ఇప్పుడు మనము ఇంకా టేస్టింగ్ టైం అనమాట. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో అరేంజ్ చేసేసుకున్నాను. ఇలాగ నేనైతే టేస్ట్ చేశాను, చాలా చాలా బాగుంది. ఎప్పుడు కూడా అందుకే ఇంట్లోనే చేసుకొని తినడానికైతే ఇష్టపడతాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మొత్తం చూడండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.